అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరి పైరు పెరుగుదలను దెబ్బతీస్తున్న జింకు లోపం, సవరించుకునే మార్గాలు, బంజరు భూములు అటవీ ప్రాంతాల్లో యూకలిప్టస్ సాగు ప్రయోజనాలు, వేసవిలో మేకల కొరతను తీర్చేందుకు సూచనలు, ఆయిల్ పామ్ దిగుబడులపై ఆందోళన చెందుతున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి రైతులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల్లో సార్వా, దాల్వా రెండు పంటలను వరినే సాగు చేయడం పరిపాటి. పంట మార్పిడి లేక కేవలం వరినే కొన్ని ఏళ్ల పాటు చేయడం వల్ల పోషక ధాతు లోపాలు, ముఖ్యంగా జింకు లోపం ఈ పొలాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అసలు జింకు లోపం రావడానికి కారణాలు, ఈ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి యాజమాన్యపు చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. వరి పంటల సరిలో 3 పంటలకు ఒకసారి దాళవాలో జింకు వేసుకోమని చెప్తామండి. వేసుకునేటప్పుడు కూడా ఎకరానికి 20 కిలోల జింకు మనము దమ్ములో వేసుకోమని చెప్తాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ముడి జింకు లభ్యత తక్కువగా ఉందని, దాని యొక్క ఆవశ్యకత తెలియపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాల కాలం నుంచి రైతు సోదరులు ఎవరు దాళవా కాలంలో వేయటం మానేశారండి. జింకు లోపం వచ్చేది జింకు వేయకపోవటం వల్లే కాకుండా మనకి ప్రస్తుత పరిస్థితుల్లో మెషిన్ హార్వెస్టింగ్ అనేది సాధారణంగా జరుగుతుంది. ఈ మెషిన్ హార్వెస్టింగ్లో ఏంటంటే వరిగడ్డి కోసిన తర్వాత పంట అవశేషాలు భూమిలోనే ఉండిపోతాయి. సో ఈ పంట అవశేషాలు కుల్లకపోవటం వల్ల కానీ, లేకపోతే మనం జింకు వేయకపోవటం వల్ల కానీ, చౌడు సమస్య ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత పీహెచ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి సమస్యల్లో ఏంటంటే పంటలో జింకు లోపం సాధారణంగా వస్తుందండి. సో అందుకనే తప్పనిసరిగా మనము ఈ జింకు లోపానికి రాకుండా ముందుగా మనము పంట కాలంలో, దాళవా కాలంలో దమ్ములోనే ఎకరానికి 20 కిలోల చప్పున జింక్ వేసుకోవాలి. కానీ దీంట్లో వేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ జింక్ని బాసరం ఎరువులతో పాటు కలిపి వేయకూడదు. సో చాలామంది రైతులు ఏమనుకుంటారంటే తుప్పు మచ్చలు వచ్చినప్పుడే జింకు లోపం అని అనుకుంటారు. సో మనకి జింకు లోపం అనేది నాటిన 4 నుండి 6 వారాల మధ్యన పైనుంచి 3 నుంచి 4 ఆకులు నడిమి ఈని ఫస్ట్ తెల్లగా పారిపోతుందండి. ఈ దశలోనే మనము జింకు లోపం వస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. అయితే చాలామందికి ఏంటంటే ఈ నడిమి ఈని తెల్లగా అవ్వటం అనేది సరిగ్గా గుర్తించరు కాబట్టి తర్వాత వచ్చే తుప్పు మచ్చలు వచ్చేంత వరకు ఆగి తుప్పు మచ్చలు వచ్చిన తర్వాత జింకుకి పిచికారీ చేస్తున్నారండి. కొన్నిసార్లు ఏంటంటే ఈ తుప్పు మచ్చలు కూడా రాకోకుండా పంట దుబ్బు చేయకోకుండా నాసిగా ఉంటుందండి. వేసిన ఎరువులు పట్టుకోవు. ఇది కూడా జింకు లోపంగా గ్రహించి మనము 2% జింక్ సల్ఫేట్ అంటే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ని నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపం రాకుండా ఉంటుంది. అయితే ఇది ఒక్కసారి లోపం వచ్చిన తర్వాత ఒకసారి పిచికారీ చేసుకుంటే అది పనిచేయదండి. 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే అప్పుడు జింక్ లోపము నివారించుకోవచ్చు.
కాగితపు పరిశ్రమకు అవసరమైన ముడిసరుకునిచ్చే కలప పంట యూకలిప్టస్. వీటినే ప్రాంతాలను బట్టి నీలగిరి చెట్లు, జామాయిల్ చెట్లుగా పిలుస్తుంటారు. నాటిన 4 సంవత్సరాలకు ఈ తోటలు అందివస్తాయి. మళ్లీ నాటాల్సిన అవసరం లేకుండా 12 సంవత్సరాల్లోపు 3 సార్లు పంట తీసుకునే అవకాశం ఉంటుంది. సాగు యోగ్యం కాని భూములు, నీటి వసతి తక్కువ ఉన్న భూములు, అడవి జంతువుల బెడద ఉన్న ప్రాంతాల్లో యూకలిప్టస్ తోటలను భేషుగ్గా సాగు చేయవచ్చు. నాటిన తొలినాళ్లలో అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యూకలిప్టస్ సాగులో రైతుల్లో కొన్ని అపోహలున్నాయి. ఇవి వేసుకుంటే నీటి మట్టం తగ్గిపోతుందని భావిస్తుంటారు. యూకలిప్టస్ తోటల సాగు గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలతో కలుపుకొని ఈ వన వ్యవసాయం అనేది చాలా ఎక్కువగా విస్తరించింది. కొన్ని లక్షల ఎకరాల్లో ఇక్కడ ఈ యూకలిప్టస్ కానీ, సరుగుడు కానీ వన వ్యవసాయం అనేది రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉండే వర్షపాతం ఈ 1200 mm నుంచి 1400 వరకు ఉండే ఈ వర్షపాతాన్ని అనుసరించి ఏదైతే కొండ ప్రాంతాలను అనుసరించి వర్షపాతం కానీ, మైదాన ప్రాంతాల వర్షాలు కానీ చూసుకొని రైతాంగం యూకలిప్టస్ని కలప కోసం, అదేవిధంగా ముఖ్యంగా పేపర్ ఇండస్ట్రీ కోసం చాలా వరకు చేస్తున్నారు. ఇది సముద్రం మట్టం నుంచి సుమారుగా మనకి ఈ 1200 మీటర్ల ఎత్తు వరకు కూడా దీన్ని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గట్లపై కొందరు సాగు చేస్తున్నారు. పూర్తిగా పొలాల్లోనే సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటకి ఎందుకు రైతాంగం మక్కువ చూపెడుతున్నారు అనుకుంటే ఇప్పుడు ఉండే ఈ కూలీల కొరత, అదేవిధంగా కొంతమంది వాళ్ళకు భూమి ఇక్కడ ఉండి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ప్రతి 4 ఏళ్లకి ఒకసారి వీటిని కటింగ్ చేసుకొని మరలా ఇంకొక కొత్త రిటర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చాయి. ఈ తోటలో మొదటి రోజుల్లో నేరుగా భూమి లోపలికి మనకు ఏదైతే వేరు పోతుంది కాబట్టి మొదటి రోజుల్లో మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. నారు మొక్కలు ముఖ్యంగా ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన నారు మొక్కలు కానీ, లేకపోతే మనకు నర్సరీలో కూడా ఈ నారు మొక్కల్ని మనం చాలా వరకు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తోటలు వేసుకోవడం ఏదైతే ఈ మేకలు కానీ, ఈ గొర్రెలు కానీ ఇవేవి తినవు కాబట్టి వీటి నుంచి వచ్చే ఈ ప్రత్యేకమైన అడ్వాంటేజ్ వల్ల ఈ తోటలు అనేది ఈ ప్రాంతంలో చాలా వరకు పెరిగింది. ఈ సాగు చేయడం వల్ల భూమిలో ఉండే నీటిని చాలా వరకు పోతున్నాయని అపోహ కూడా చాలా వరకు ఉంది. దానికి సంబంధించి ఏదైతే మనకి ఝాన్సీ పరిశోధనా స్థానం, ఇతర పరిశోధనా స్థానాల్లో కూడా నీటి వినియోగత మిగతా వాటితో పోల్చుకుంటే వీటిలో తక్కువ అనేది కూడా పరిశోధన ఫలితాలు చెప్పాయి. ఏదైతే ఈ నాటే విధానంలో చూసుకుంటే 6 అడుగులు బై 6 అడుగులు పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఈ జామాయిలు ఎందుకంటే రానున్న రోజుల్లో ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీన్ని రైతాంగం 2 మీటర్లు బై 2 మీటర్లు పెట్టి నాటుకుంటే ఈ తర్వాత రోజుల్లో మనకు బాగుంటుంది. ముఖ్యంగా తయారు చేసే ఈ గుమ్మె విధానంలో మనం చూసుకుంటే ముఖ్యంగా మొదట్లో మనం తయారు చేసే ఈ గోతుల్లో కూడా ఈ పశువుల ఎరువు కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ మనం ఈ గోతుల్లో వేసి మొదటి రోజుల్లో నిలబెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత వీటిలో అంతర్సేద్యం ఏదైతే గాబు కలుపు ఉన్నదాన్ని కూడా చాలా వరకు ఈ 2 మీటర్ల బై 2 మీటర్లు పెట్టడం వల్ల మనకి పవర్ టిల్లర్తో కానీ, లేకపోతే పవర్ వేడర్తో కానీ చాలా వరకు ఈ మధ్యలో వచ్చే కలుపుని యాజమాన్యం చేయడం కూడా మన ప్రాంతాల్లో జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఈ నీలగిరిపై నిజాలు మనం చూసుకుంటే ఒక 1000 కిలోలు మనకి ఏదైతే జామాయిల్ కానీ నీలగిరి మనకు వస్తుంది అనుకుంటే దాంట్లో 235 టన్నులు నీటిని ఇది వినియోగించుకుంటుంది. అదే ప్రాంతంలో ఇతర మొక్కలు కూడా సరాసరి మనకు 900 టన్నుల వరకు నీరు ఉపయోగం జరుగుతుందనేది మనకి ఈ ఝాన్సీ వాళ్ళు పరిశోధన ఫలితాలు చెప్పారు. అదేవిధంగా కొన్ని క్షామ పరిస్థితులు అధికంగా ఈ గొట్టబావులు తవ్వడం వల్లే నీటికి సంబంధించి జామాయిలలో తోటల్లో నీరు మనకు పోతుందనేది రైతులకు అపోహ ఉంది. ముఖ్యంగా ఇది వేసేదే క్షార పరిస్థితులను క్షామ పరిస్థితులు జరుగుతుంది కాబట్టి దాన్ని అనుకోవడం ఒక అంశం. అదేవిధంగా భూములకు కూడా వీటి ద్వారా మనకి హెక్టార్కి ఒక 7 సంవత్సరాలకి ఒక 73 కిలోల కాల్షియం వస్తుంది. అదేవిధంగా 59 కిలోల నత్రజని యాడ్ అవుతుంది. అదేవిధంగా 31 కిలోలు పొటాషియం యాడ్ అవుతుంది. అదేవిధంగా ఒక 9 కిలోల వరకు మెగ్నీషియం, వీటితో పాటు అదనంగా మనకి భాస్వరం కూడా 4 కిలోల వరకు భాస్వరం కూడా నీటికి చేరుతుంది. అదేవిధంగా వీటి నుంచి ఏదైతే ఈ భూమి మీద పడుతున్న ఏదైతే ఈ ఆకులు వాటిని కూడా వర్మీ టెక్నాలజీలో రైతాంగం అదనపు ఆదాయంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మొదటి కటింగ్ పడుతుందండి. వాటిలో సుమారుగా మనం అనుకుంటే ఏదైతే సరాసరి దిగుబడులు మనం చూసుకుంటే మనకి ఎంత క్షామ పరిస్థితుల్లో ఉన్నా కానీ 23 టన్నుల వరకు మనకి ఎకరాకి దిగుబడి వస్తుంది. కాబట్టి 1 టన్ను సుమారుగా ఇప్పుడు మార్కెట్ ధరను బట్టి ఈ పేపర్ ఫ్యాక్టరీలు చెప్పుకుంటే ఏ రోజు కూడా 5,000కి 4,000కి తగ్గలేదు. ఇంకా పైన ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగానికి బాగా ఆదాయం వచ్చే పంటగా ఈ జామాయిల్ సాగు అనేది జరుగుతుంది. ఈ సాగుని బంజరు భూముల్లో రానున్న రోజులు అన్నింటినీ మనం వ్యవసాయం తీసుకురావాలనుకుంటే వర్షాకాలంలో తప్పకుండా ఈ క్లోన్లను రైతాంగం తెచ్చుకొని వాటిని ఉపయోగించుకుంటే ఈ వన వ్యవసాయంలో వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఆధారం పచ్చి మేతలు. అయితే వేసవి వచ్చిందంటే పశుగ్రాసాలకు కొరత ఏర్పడుతుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసాల మధ్య పచ్చి మేతలు సరిగ్గా లభ్యం కావు. ఈ మాసాల్లో నీటి ఎద్దడి వల్ల గ్రాసానికి సైతం ఎద్దడి ఏర్పడుతుంది. దీంతో పాల దిగుబడి తగ్గిపోతుంది. పచ్చి మేతల కొరతను తీర్చేందుకు రైతులు దానాలు పెంచి మేపుతుంటారు. కానీ దానాలపై అధికంగా ఆధారపడినందువల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంది. మరి అటు ఖర్చులు పెరగకుండా ఇటు పాడి పశువుకు సరైన పోషకాలు అందేలా చూడాలంటే రైతు ముందు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించేందుకు సూచనలిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. వేసవి కాలంలో పశుగ్రాస కొరతను అధిగమించాలంటే రైతు సోదరులు వర్షాకాలం నుంచే మనం ప్లానింగ్ చేసుకోవాలి. అంటే మన భూమిలో వాటర్ ఉంటే కంపల్సరీ జొన్నని కానీ మొక్కజొన్నని కానీ వేసుకొని వీటిని సైలేజ్గా ముందుగా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇది వేసవి కాలంలో కరువు ఎంత వచ్చినా ఈ సైలేజ్ అనేది మనం ఓపెన్ చేసుకొని ఈ గడ్డి కొరతను అనేది తీర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు వరిగడ్డిని చాలా చోట్ల బర్న్ చేస్తున్నారు. దీని బదులు మనం బేలింగ్ చేసుకొని వీటిని వాములు వేసుకొని తర్వాత ఈ ఎండాకాలంలో ఈ వరిగడ్డిని యూరియా ద్వారా సుపోషకం చేసుకోవడం వల్ల దీంట్లో న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత పశువులకు కావలసిన ప్రోటీన్ అనేది ఈ యూరియా వరిగడ్డి ద్వారా వస్తుంది. అలాగే ఈ వరిగడ్డే కాకుండా గోధుమ గడ్డిని జొన్న చొప్ప అంటే చొప్ప కంకులు కోసిన తర్వాత ఉండే ఎండు చొప్ప వీటిని మనం వేసవి కాలంలో వేసుకోవడం వల్ల డ్రై మ్యాటర్ ఇంటేక్ సరిపోని వస్తుంది. పశువు పాల ఉత్పత్తి అనేది మెయింటైన్ అవుతుంది. ఈ పశుగ్రాస కొరతను కూడా అధిగమించవచ్చు. తర్వాత ఈ వర్షాకాలంలో సుబాబులు కానీ ఇట్లాంటి చెట్లను పెంచుకోవడం వల్ల ఇవి పెరిగిన తర్వాత ఎండాకాలంలో ఈ సుబాబుల్ చెట్లని పశువులను మేతగా వాడుకోవడం వల్ల పశుగ్రాస కొరతని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో కొన్ని నీళ్ళు ఉన్నా ఈ నీళ్ళ ద్వారా అత్యధిక పశుగ్రాసం వచ్చే హైబ్రిడ్ నేపియర్, బుల్లెట్ నేపియర్, కోఫోర్, కోఫైల్ లాంటి నేపియర్ గడ్డిని పెంచడం వల్ల దీంట్లో ఉదాహరణకు సూపర్ నేపియర్ ఒక ఎకరానికి 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం ఇస్తుంది. అదే విధంగా మొక్కజొన్న ఎకరంలో వేస్తే ఓన్లీ 20 నుంచి 30 టన్నుల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ఉన్న నీటిని సక్రమంగా యూజ్ చేసుకొని అత్యధికంగా గడ్డి వచ్చే ఎస్ఎస్జి కానీ సూపర్ నేపియర్ కానీ వేయడం వల్ల పశుగ్రాసం ఎక్కువగా అందుబాటులోకి వచ్చేటట్లు చేసుకోవచ్చు. తర్వాత మనకు అందుబాటులో ఉన్న శనగ పొల్లు కానీ వేరుశనగ చెత్త కానీ అంటే వేరుశనగలు తీసిన తర్వాత వేరుశనగ పొట్టు అంటే గింజ మీద ఉండే పొట్టును మనం యూజ్ చేసుకోవచ్చు. శనగలు తీసిన తర్వాత శనగ మీద ఉండే పొట్టును మనం నిల్వ చేసుకోవచ్చు. తర్వాత శనగ కట్టె, కంది పొల్లు ఇట్లాంటివి ఇవి కూడా మనం నిల్వ చేసుకొని వీటిని ఎండాకాలంలో మనం పశువులకు ఇవ్వడం వల్ల వీటిలో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, డ్రై మ్యాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఆల్టర్నేటివ్ ఫీడ్స్గా మనం వేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల షుగర్ కేన్ వేస్తారు, అంటే చెరకు గడ తీసిన తర్వాత వీటి ఆకులను పారవేస్తుంటారు. ఈ ఆకులను కూడా మనం ఆల్టర్నేటివ్ ఫాడర్స్గా కూడా వాడుకుంటే, ఎందుకంటే చెరకు ఆ కొనలల్లో కూడా తీపిదనము ఎక్కువగా ఉంటుంది. అది మేపడం వల్ల పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తుంటుంది. తర్వాత కొన్ని రకాలైన వృక్ష జాతులు ఉదాహరణకు రాగి చెట్టు, వేప చెట్టు ఇట్లాంటివి మన దగ్గర పుష్కలంగా ఉంటే వీటి ఆకులను కూడా వేసవి కాలంలో మన పశువులకు వేయడం ద్వారా వీటిలో కూడా డ్రై మ్యాటర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి పశువు కడుపు నింపడానికి
ఇది అక్కెర వస్తుంది. తర్వాత వేసవి కాలంలో మనం గడ్డిని వృధా పోకుండా కంపల్సరీ చాఫ్ కట్టర్తో కట్ చేసుకోవడం వల్ల మనం గడ్డి వృధా అనేది దాదాపు 0%. అదే చాఫ్ కట్టర్ లేకుండా ఇవ్వడం వల్ల 30 నుంచి 40% గడ్డి వృధా అవుతుంది. అలాగే కూరగాయలు సాగు చేసే రైతులు, ఆకుకూరలు సాగు చేసే రైతులు కొన్ని ఖరాబైన కూరగాయలు కానీ, తర్వాత కొన్ని చిన్న పుచ్చులున్న కూరగాయలు కానీ, తర్వాత కొంచెము 2 రోజుల తర్వాత కొంచెం వాడిపోయిన కూరగాయలు కానీ, కూరగాయల మార్కెట్లో కూడా చాలా వేస్టేజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిని మన పశువులకు వేసుకోవడం వల్ల ఒక 30% మేత వీటి ద్వారా వస్తుంది. తర్వాత ఈ అజొల్లా అనేది తక్కువ నీటిలో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే అజొల్లా పెరుగుతుంది. కంటిన్యూగా అజొల్లా వస్తుంది కాబట్టి రైతు సోదరులు తమ భూమిలో షెడ్డు వద్ద ఈ అజొల్లా ట్రేస్ ఏర్పాటు చేసుకోవడం, వీటి ద్వారా అజొల్లా పెంచుకొని పశువులకు ఇవ్వడం ద్వారా ఈ అజొల్లా అనేది 25% నుంచి 35% ప్రోటీన్ ఉన్న ఈ ఫెర్ను గడ్డి కాబట్టి పశువులని సమగ్రంగా పాల దిగుబడి వైపు మళ్లించవచ్చు. అలాగే ఇప్పుడు బీర్ ఇండస్ట్రీ నుంచి బార్లీ కానీ, తర్వాత మొక్కజొన్న వేస్టేజ్ అనేది వస్తుంది. ఇది కూడా పెద్ద డైరీ ఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకొని కరెక్టు శానిటేషన్లో హైజీనిక్గా ఉండి అవి వాడడం వల్ల ఇదేంటంటే తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది ఆల్టర్నేటివ్ ఫీడ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి, తర్వాత దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి వీటిని పశువులకు మేపడం వల్ల పాల దిగుబడి అనేది మెయింటైన్ అవుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే ఈ ఫ్రూట్ మార్కెట్లో కూడా ఫ్రూట్ వేస్టేజ్, బతాయిలు కానీ యాపిల్స్ కానీ ఇట్లాంటివి కూడా వేస్టేజ్ అవుతుంటాయి. ఇట్లాంటిని వాటిని కూడా మనం పశువులకు పెట్టడం ద్వారా దీంట్లో కూడా ఎనర్జీ ఉంటుంది, పాల దిగుబడి వస్తుంది. అలాగే ఇప్పుడు చెరకు మనం రసం తీసిన తర్వాత చెరకు పిప్పి అనేది దొరుకుతుంది. ఈ చెరకు పిప్పిని కూడా మనము పశువులకు వేసుకోవడం వల్ల దీంట్లో ఎనర్జీ ఉంటుంది, దీంట్లో డ్రై మ్యాటర్ ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో పశువులకు ఈ చెరకు పిప్పిని కూడా వాడుకోవచ్చు. దీని ద్వారా ఈ పశుగ్రాస కొరతను అనేది అధిగమించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా దీర్ఘకాలం ఫలసాయాన్ని అందించే ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులను సాగు దిశగా నడిపిస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు 3 ఏళ్లు గడుస్తున్నా దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో రైతులు 30 ఎకరాల్లో ఆయిల్ పాము సాగు చేపట్టారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయిల్ పామును ఎంచుకున్నారు. అయితే పంట సాగు చేసి దాదాపు 3 ఏళ్లు దాటుతున్నా అధిక శాతం చెట్లలో కాపు మొదలు కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 10 ఎకరాల భూమి ఉంటుంది, అందులో 4 ఎకరాలు ఆయిల్ పాము పెట్టిన. అయితే మిగతాది వరేస్తుంటిమి. ఈ ఆయిల్ పాము దాంట్లో పెట్టిన దాంట్లో పసుపు పెడుతుంటిమి, మొక్కజొన్న పెడుతుంటిమి, జొన్న పెడుతుంటిమి. అయితే ఇది క్రాప్ ఇక ఆయిల్ పామ్ పెట్టినప్పటి నుంచి క్రాప్ వేరేది ఏ పంట పెట్టద్దు అన్నారు. 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. అప్పటి నుంచి అసలు ఇది క్రాప్ అనేది వస్తలేదు. ఒక్కొక్క చెట్టుకు గెలలు వచ్చినాయి, ఒక్కొక్క చెట్టుకు అసలు మొత్తమే లేదు. ఇట్లా ఎందుకు వస్తున్నాయంటే అది పోతు గెలలు లేకపోతే ఇవి మోగ గెలలు అని ఏమో చెప్తారు. మాకు సెంటర్ ఇస్తామని చెప్పారు. సెంటర్ అంటే ఇక్కడనే కాంటాక్ట్ ఇట్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. వీటిని ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు చెట్టు తీసేసారు. మేము కూడా ఆల్రెడీ తీసేద్దాం అనుకుంటున్నాం ఈ చెట్లని. అయితే పసుపు పెట్టినా ఇప్పుడు దాదాపు 3 లక్షలు వస్తున్నాయి. ఒక్క సంవత్సరం 3 లక్షలు వస్తున్నాయి. దీనికి ఒక్క రూపాయి కూడా లేదు. 4 సంవత్సరాల నుంచి పంట దిగుబడి లేదు, ఏం లేదు. మరి ఎందుకు ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకున్నాడు? నాకు వ్యవసాయ భూమి 10 ఎకరాలు ఉంటుంది. అందులో అప్పుడు అధికారులు వచ్చి ఇది ఆయిల్ ఫామ్ సాగు చేయాలా, మస్తు లాభాలు ఉంటాయిదని మాకు అప్పుడు అశ్వారావుపేటకు కూడా తీసుకువెళ్ళారు, ఖమ్మము. కొంతమంది రైతుల ముందుకు వచ్చినాము. ముందుకు వచ్చి నేను అందులో నుంచి 3 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగుకు నేను అనుకూలించినాను. 3 సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది మీకు. ఆ తర్వాత పెట్టుబడి సహాయం 3 సంవత్సరాల దాకా పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పారు. 1 సంవత్సరం మాకు అందించారు. ఇది మేము స్టార్టింగ్ ఎకరానికి 4200 ఇచ్చారు. ఇప్పుడు అయితే ఒక 2 సంవత్సరాల నుంచి అయితే అది కూడా బంద్ చేసారు. పెట్టుబడి సహాయం ఇట్లా ఏం లేదు.
దానికి తగిన మందులు ఏది ఖర్చు అవుతున్నా మా సొంతంగా పెట్టుకుంటున్నాము. ఇందులో అసలు వేరే పంట ఏది వేయొద్దని చెప్పారు స్టార్టింగ్ నుంచే. ఒక సంవత్సరం మొక్కజొన్న వేసుకున్నాం, తర్వాత మేము మొత్తం బంద్ చేసి వట్టిగానే ఉంచుతున్నాం చెట్ల గురించి. ఎటువంటి ఆదాయం లేదు ఇందులో, ఖర్చు తప్ప. పెట్టేటప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడైతే పెరిగిన కొద్దీ పట్టించుకునే లేరు. దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలా, ఏది ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలా కూడా చెప్పేవారే లేరు అసలే. సోయాలు కింద అన్నీ వేసినాం, మరి పామాయిల్ చెట్లలో ఫలితం అవుతుంది అని పెట్టినాం. అందరు చూసి పెట్టే వరకల్లా 3 సంవత్సరాలు ఏం పంట లేదు. 2 సంవత్సరాలు పెడితే అద్దు పంట పెట్టకుండా అన్నారు సార్. మక్క పెట్టినా బంద్ చేసినాం. ఇక వాటరు బగ్గా పెట్టుండ్రి, మందు ఎల్లుండ్రి అని చెప్పిండ్రు. ఇక గొలాలు కోస్తే 10-20 దాకా వచ్చినాయి. కోస్టోళ్ళు లేరు. అవి కమ్మల కారికి వాటర్ పెట్టుండ్రి, మందు ఎల్లుండ్రి అని చెప్తుండ్రు. అవి ఫలితం ఏంది చెప్పుండ్రి. మరి జిల్లాలో 6198 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉంది. జిల్లాలోని సాగుదారులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మొక్కలు అందించిన కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు ఎకరాకు 4200 చొప్పున 4 సంవత్సరాల వరకు అందిస్తున్నామని వివరించారు. అలానే దిగుబడుల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు లోను కావద్దని, తోటల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులతోనే కొంత ఆలస్యం అవుతుంది తప్ప రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదంటూ వివరించారు. సాగునీరు సరిగ్గా ఇవ్వకపోతే మగపూత గెలలు ఎక్కువగా వస్తాయని, నీరు సక్రమంగా ఇవ్వడం ద్వారా దీన్ని సరిచేసుకోవాలని వివరించారు. ఈ నిజామాబాద్ జిల్లా మొత్తం మీద వచ్చేసి మనకి 6198 ఎకరాల వరకు పామాయిల్ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. దీనిలో ముఖ్యంగా ఈ జక్రాన్పల్లి మండలానికి వచ్చేస్తే 380 ఎకరాలు లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వేసున్నారు. దానిలో పర్టికులర్గా ఈ చింతలూరు గ్రామంలో ఒక 30 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. మన కంపెనీ తరపు నుంచి ఏంటంటే డైరీ అనేది ఒకటి ఇస్తాము. ఆ డైరీ అనేది దానిలో ప్రతి ఒక్కటి అంటే ఆయిల్ పామ్లో మొదలు పెట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకు సాగు ఎలా ఉంటుంది, 4 సంవత్సరాల వరకు సాగు ఎలా ఉంటుంది, ఏమేమి మందులు వేసుకోవాలి ఏంటి అనేది 30 సంవత్సరాల వరకు ఎలా చేసుకోవాలి అనేది దానిలో క్లుప్తంగా వివరించబడి ఉంటుంది. కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఆల్రెడీ మేము 3 సంవత్సరాలు సాగు చేశాం కదా, మాకు ఇంకా ఎందుకు రావట్లేదు అనేది మెయిన్ క్వశ్చన్గా ఉంది ఇప్పుడు. అయితే దానికి మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ 3 సంవత్సరాలు అంతర పంటలుగా వేసుకున్నప్పుడు మనం 1వ సంవత్సరం వేసినప్పుడు ఏంటంటే ఈ చెట్టు దగ్గర 1 మీటర్ వదిలేసి పక్క నుంచి దున్నుకోవాలి. తర్వాత 2వ సంవత్సరంలో 2 మీటర్లు వదిలేసి పక్క నుంచి దున్నుతాం. అలానే 3వ సంవత్సరంలో 3 మీటర్లు వదిలేయాలి. ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మాత్రమే అంతర పంటలు వేసుకోవాలని చెప్తాం. చాలామంది ఏంటంటే అంతర పంటల మీద కొంచెం ఇక్కడ ఏంటి పసుపు అనేది సాగు ఎక్కువ అవుతుంది, దానివైపు మొగ్గు చూపించి ఈ ఆయిల్ పామ్ అనేది 2వ సంవత్సరంలో కూడా లోపలికేసి దున్నడం, 3వ సంవత్సరం వచ్చాక కూడా కొంచెం లోపలికి దున్నడం, ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే పైన ఉన్న వేర్లు అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. అలానే మన ఆయిల్ పామ్ ఎదుగుదల అనేది కొంచెం వెనకబడుతుంది. ఇలా కాకుండా మేము చెప్పిన ప్రకారంగా ఏదైతే దున్నుకొని అంతర పంటలు సాగు చేసుకొని వేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు చాలా మంచి ఈల్డింగ్ తీసిన వాళ్ళు ఉన్నారు. అదేంటంటే మనం చేసే మెయింటెనెన్స్లోను, మనం ఇచ్చే నీటిలోను, మనం వేసే ఫర్టిలైజర్లోను దీని మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 4200 పర్ ఎకరానికి ఎవ్రీ ఇయర్ మొదటి 4 సంవత్సరాల్లో ఇస్తారు NMVOP స్కీమ్ ప్రకారంగా. అయితే ప్రతి ఒక్కరికి పడతాయండి, డౌట్ లేకుండా ప్రతి ఒక్కరికి పడతాయి. ఎవరికైతే పడలేదో అది డైరెక్ట్గా రైతులు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మన హెడ్ ఆఫీస్, మన DHSO ఆఫీస్ ఉంటుంది ఏ జిల్లాకు ఆ జిల్లాలో, వాళ్ళ దగ్గర నుంచి మాకే కాల్ వస్తుంది. వీళ్ళకి రైతుకి డబ్బులు పడలేదు, మెయింటెనెన్స్ ఇంటర్ క్రాప్ డబ్బులు పడలేదు, వీళ్ళ దగ్గర నుంచి తగిన బ్యాంక్ అకౌంట్లు మళ్ళీ తీసుకోండి, లేదంటే వాళ్ళ డెత్ ఏమన్నా ఉంటే తగిన హెయిర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకొని మాకు ఇవ్వండి, మేము మళ్ళీ ప్రాసెస్ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి మాకు కాల్ వస్తుంది. మేము రైతులకు కాల్ చేసి రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ఉద్యాన శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయిల్ పామును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. సాగులో ఎలాంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులు కొంత ఏంటంటే 3.5 ఇయర్స్కే వస్తాయి అనుకోవడం తప్పు. ఎందుకంటే కంపల్సరీగా 4 ఇయర్స్ పడుతుంది. మేము చాలా ప్లేస్ లోపల అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4 ఇయర్స్ నుంచి ఫ్రూట్ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. దాని మీద రైతులు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం డ్రిప్తో నీళ్ళు ఇవ్వడము, ఫర్టిగేషన్ చేయడము, ఫర్టిలైజర్ టైం టు టైం ఇవ్వడం అనేది కూడా రైతులు చేస్తున్నారు. కాబట్టి 4 ఇయర్స్ నుంచి కంపల్సరీ మంచి దిగుబడి వస్తుంది. దానిపై రైతులు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై కంపెనీ స్టాఫ్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇవ్వడానికి తగిన టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయిల్ పామ్ సాగులో మేలైన దిగుబడుల సాధనకు సమగ్ర యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. కావున ప్రతి రైతు సాగు సూచనలను తూచా తప్పకుండా పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.